अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज ज़िले मेदक के नरसापुर हल्के असम्बली से ANMs अपने मुतालिबात को लेकर असम्बली पर धरना देने वाले थे कि उन्हें नरसापुर पुलिस ने गिरफ्तार कर लिया है। इस गिरफ्तारी की मुखालिफत और ANMs की हिमायत में TPCC तर्जुमान मिस्टर अंजनेलू गौड़ ने पहुंचकर मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि कोरोना वायरस की वबा के अय्याम के दौरान ANMs की जानिब से अंजाम दी गई खिदमात को कभी फरामोश नहीं किया जा सकता है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने जारिया साल 26 जुलाई को नोटिफिकेशन जारी करते हुए ANMs को मज़ीद मुश्किलात में मुब्तला कर दिया है। उन्होंने कहा कि हुकूमत को चाहिए कि वो फौरी तौर पर ANMs को रेगुलराइज करे। इस मौके पर उनके हमराह नरसापुर MPP ज्योति सुरेश नायक, माइनॉरिटी टाउन कांग्रेस सदर मोहम्मद अजमत, नरसापुर वर्किंग सदर उदय कुमार, नरसापुर मंडल BCC सदर अशोक गौड़, मेदक जिला यूथ कांग्रेस लीडर मिस्टर शिवा प्रसाद गौड़, कांग्रेस पार्टी के सीनियर लीडर श्री सेलम यादव के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। వాళ్ళ ఆత్మ గౌరవం కోసానికి వాళ్ళ బతుకు తెరువు కోసానికి 15 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కుటుంబాలను పక్కకు పెట్టి సేవ చేసినందుకు వాళ్ళకి 6 గంటల నుంచి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలను నిర్బంధం పెట్టడం అనేది తగునా అని సూటిగా మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, సొంత జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి నీ అల్లుడే సొంత జిల్లాలో ఉన్న ఆడబిడ్డలను 6 గంటల నుంచి పోలీసు నిర్బంధిస్తే కనీసం మీకు ఆ పరిజ్ఞానం కూడా లేకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో కష్టపడ్డ బిడ్డలు వీళ్ళంతా దగ్గర చాలిన కుటుంబాలు పోషించుకోవడానికి కోసానికి ఇచ్చే జీతం మీద ఆధారపడుతున్న బిడ్డలు వీళ్ళంతా వైద్య వృత్తిలో ఉండి వారి వృత్తికి గౌరవాన్ని కాపాడుతూ ఈ వ్యవస్థ ప్రతిష్ట కాపాడి వ్యవస్థ కోసానికి పనిచేస్తున్న బిడ్డలే ఈ నిరుపేద బిడ్డలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4600 మంది ఉంటే కొంతమంది ఇప్పుడు చెప్పడం జరిగింది, ఈ రోజే వేరే జిల్లా నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వృత్తిరీత్యా పోతే యాక్సిడెంట్ అయ్యి వందలాది మంది కుటుంబాలు పడుతుంటే గుండె తరుక్కపోతుంది. నిజంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. వీరు బేషరతగా అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వర్గాలంగలపై పార్టీలు అతీతంగా ఈ 4600 మందికి మద్దతునిస్తాం. ఖచ్చితంగా పెద్దలు బట్టి విక్రమార్ గారికి దృష్టికి తీసుకువెళ్ళి, CLP నాయక్ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కూడా మీ సమస్యల పరిష్కారం అయిపోయే వరకు నిరంతరం కృషి చేస్తాం. కానీ అధైర్యపడకండి. మీరు అధైర్యపడడం వల్ల మీ కుటుంబాలు రుణన పడతాయి. అందుకోసానికి ఏదైతే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే గుండె తరుక్కపోతుంది. వారు చేసే జీతానికి మీరు ఇచ్చే విలువ ఇదా ఈరోజు పోలీస్ స్టేషన్లో తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టి ఆడబిడ్డలను పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధిస్తే మనకు ఎక్కడ గౌరవం ఉంది? తెలంగాణ ఆత్మగౌరవం ఏడ ఉంది అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసానికి వీరు పనిచేసారు, మేము పనిచేసినాం. వీరు ఈరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. తెలంగాణ యువత కూడా ఈరోజు దేశం కూడా నరకయాతన అనుభవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మేధావర్గాలు, ఉద్యోగ సంఘాలు కానీ ఈరోజు అన్ని పార్టీలు కూడా ఇలాంటి వారి పట్ల మనం సానుభూతితో కాకుండా బాధ్యతతో వేయించాలని గుర్తు చేస్తూ, ఈ ఐక్యత మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇట్లాంటి వారికి బుద్ధి చెప్పాలంటే రాబో తరంలో దగ్గరలోనే ఎలక్షన్లో మీ అన్ని కుటుంబాలు కూడా ఈరోజు తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసినట్టు కనుకైతే మాత్రమే మన హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. CLP నాయకత్వాన ఖచ్చితంగా మీది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తా. మీరు అధైర్యపడవద్దని చెప్పి గుర్తు చేస్తూ, వారి బాధను నిజంగా ఆ దేవుడే కాపాడాలా తప్ప కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం కనికరం రావట్లేదని చెప్పేది సమృద్ధంతో అందరూ అర్థం చేసుకొని మా ఆడబిడ్డల బాధలు తీరవాలని నేను కూడా చేతులు జోడించి ఈ జిల్లా ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వేడుకుంటున్నాం. నిజంగా కూడా వాళ్ళు చెప్తుంటే బాధ అనిపించి ఒక ఇంటి పెద్దన్నగా వాళ్ళ తర్వాత వాళ్ళందరూ కూడా మాకు సుపరిచితులు. ఈ ప్రాంతం బిడ్డలు, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఈ ప్రాంతం సమస్యల మీద కానీ జిల్లా సమస్యల మీద కానీ ఇప్పుడైనా స్పందించండి. మన బిడ్డలు, మన తాలూకున్న బిడ్డలు ఈ రోజు తర్వాత రోడ్డు పాలవుతున్నారు. అమ్మా మహిళా కమిషన్ చైర్మన్ గారు చూడండి,
నీ పరిధిలోనే ఈరోజు తర్వాత మహిళలను 6 గంటలకు తీసుకొచ్చి నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వానికి నోటీసులు ఇస్తావా లేకుంటే వాళ్ళను ఏం చేస్తావు, కానీ వాళ్ళ సమస్యల కోసానికి నువ్వు కూడా నోరు ఇప్పాలని గుర్తు చేస్తున్నావు.